ఇరాన్కి కడుపు రగిలిపోతుంది. గత కొన్ని రోజుల నుండి కథ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఏంటంటే ఇరాన్కి కావాల్సింది ఏంటి? ప్రస్తుతం ఉన్నటువంటిది యుద్ధం ఆగిపోవాలా, ఇజ్రాయెల్ ఓడిపోవాలా, హమాస్ గెలవాలి, హిజ్బుల్లా గెలవాలి, హౌతీ గెలవాలి, టోటల్ మత తీవ్రవాద సంస్థలు గెలవాలి. ఆ గెలుపు ఉత్సాహంతో వాళ్ళు ప్రపంచమంతా విస్తరించాలి. తద్వారా ప్రపంచమంతా మతరాజ్యం కావాలి. ఆ మతరాజ్యానికి ఇరాన్ అధ్యక్షత వహించాలి. ఇరాన్ అధ్యక్షుడు ఖలీఫా కావాలి. అంటే టోటల్గా ఇస్లామిక్ రాజ్యంగా ప్రపంచం మారాలి. ఇది వాడి ఉద్దేశం. అందులో భాగంగానే ఇజ్రాయెల్ ఓడించడం అంటే ఆ ప్రాంతం మొత్తం మతరాజ్యం అవుతుంది. అక్కడి నుంచి మిగతా ప్రాంతాలన్నీ హస్తగతం చేసుకోవాలి. దీనికి ఎదురు దెబ్బ కొడుతున్నటువంటి ఇజ్రాయెల్కి ఆ విషయం తెలిసినే క్రైస్తవ దేశాలన్నీ మద్దతు ఇస్తున్నాయి, యుద్ధానికి సహకరిస్తున్నాయి. ఈ విషయం తెలిసినటువంటి ఇతర ముస్లిం దేశాలు కూడా, అరబ్ దేశాలు కూడా ఇజ్రాయెల్కి పరోక్షంగా సహకరిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళ మతరాజ్యం అరబ్బులు కోరుకోవట్ల. అరబ్బులు కోరుకునేటువంటిది విశాలవంతమైన ప్రశాంతమైన మతరాజ్యం. ఇలాంటి ఉద్రిక్తతల రాజ్యాలు కాదు. ఒక సిరియా లాగానో ఒక పాలస్తీనా లాంటి దరిద్రం వాళ్ళ నెత్తిన పెట్టుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు ఇరాన్ మాత్రం ఓటమి పాలవుతున్నటువంటి దాన్ని లేదు, మా వాళ్ళు విజయం సాధిస్తున్నారంటూ ప్రచారం చేయడానికి సిద్ధపడుతోంది.